హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఆయన జననం ఒక ఆశ్చర్యం, ఆయన మరణం ఒక ఆశ్చర్యం. ఈయనేందు నాకే దోషము కనబడడం లేదన్న పిలాతు న్యాయాధిపతి, సుప్రీంకోర్టు జడ్జి ఏంటంటే ఈయన ఎందు ఏ దోషము లేదన్నవాడు ఏం చేయాలండి? విడుదల చేయాలి కదా. ఏ దోషము లేదని చెప్పిన వాడే సిలువ వేయబడుటకు ఆయన అప్పగించాడు. ఎక్కడైనా ఉందా చరిత్రలో? కేసులో తప్పు, తీర్పులో తప్పు లేదని నిరూపణ అయితే కేసు కొట్టేస్తారు. పాపము లేదు అని చెప్పిన తర్వాత కూడా పాప శిక్షను విధించబడిన వ్యక్తి మరొకరు లేరండి. కొరడా శిక్ష అనేది ఘోరాతి ఘోరమైన శిక్ష, మ్యాక్సిమం పనిష్మెంట్ అన్నమాట. 39 దెబ్బలు, 2 భటులుండి 8-7 పాయలున్న, గాజు మొక్కలు, రేకు మొక్కలు కట్టున్న ఆ కొర్రాలతో, తోలు కొర్రాలతో 1, 2 అని లెక్క పెడుతుంటే కొట్టేది దెబ్బలకి వీపంతా కూడా చితికిపోతుంది, నలిగిపోతుంది. నా వీపును వారు నాగలితో దున్నిరి అన్న ప్రవచనం నెరవేరేటట్టుగా జరిగింది. అంత శిక్ష. ఇంకొక దెబ్బ తగిలిందంటే 39, ఎందుకంటే 40వ దెబ్బ తగిలిందంటే చనిపోతాడంట మనిషి, డిహైడ్రేట్ అయిపోద్ది బాడీ, ఇంకా అయిపోద్ది. మ్యాక్సిమం పనిష్మెంట్ అనమాట, మరణం. కాబట్టి కరెక్ట్గా 39 దెబ్బలు అనగానే అయిపోయింది. ఆ వ్యక్తి ఇంకా ఏం భరించలేడు అసలు. ఆ కొరడా శిక్ష విధించాడు. అసలు చట్ట ప్రకారంగా కొరడా శిక్ష విధించినోడికి సిలువ శిక్ష లేదు, సిలువ శిక్ష వేసిన వాడికి కొరడా శిక్ష లేదు. యూదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారం కొరడా శిక్ష, సిలువ వేయబడి రోమన్స్ శిక్ష ప్రకారం కొరడా శిక్ష. యూదుల శిక్ష మ్రాను మీద వ్రేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. మ్రాను అంటే ఒక చెట్టు, మనం అందంగా చెక్కిన, నున్నంగా చెక్కిన చెక్క సిలువ చూస్తున్నాం, కానీ ఆ దొంగ కోసం ఎవరు, నేరస్తుల కోసం అలాంటి సిలువలు చేయించరు. అవి చెట్ల కొమ్మలు ఉంటాయి చూసారా, ఆ కొమ్మలు రఫ్గా ఉండే, గుచ్చుకుంటూ ఉండే, వంకర టిగ్గరగా ఉండే వాటిని తెచ్చి 2 కర్రలు కొట్టి సిలువ వేసేవారు. ఇంత భయంకరమైన శిక్ష విధించాక మళ్ళీ సిలువ శిక్షకు అప్పచెప్పారండి. అసలు పిలాతు ముందుకు తీసుకొని వచ్చినప్పుడు ప్రభువుని ఒళ్ళంతా రక్తం కారుతుండగా ఆ యొక్క ఓవర్ యాక్టింగ్ ఈ సోల్జర్స్, ఎక్కడన్నా గొడవ అయితే చూడండి, ఒక 10 మంది ఎవడన్నా రౌడీలు ఉంటారు కొంతమంది, ఆ గుంపులో చేరిపోయి వీళ్ళు చేసే పనులు ఎంత విపరీతంగా ఉంటాయో, అందరూ చేశారని గుంపు మీద మోసేస్తాను చూస్తారట. ఏబడిన శిక్ష కంటే డబుల్ ఈ భటులు ఫుల్గా ఇప్పట్లాగా తాగేసి ఉంటారంట. వాళ్ళు ఫుల్గా మత్తులో ఉంటారనమాట. మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియదు వాడికి. ముఖం మీద ఉమ్మేసేసి, నెత్తి మీద కొట్టేసి, గుద్ది, నిన్ను గుద్దినోడు ఎవడో చెప్పు, నువ్వు ప్రవక్తవు కదా. ఆ ముళ్ళతో ఒకడేమో పెద్ద గొప్పగా ఆ ముళ్ళతో కిరీటం చేసుకొచ్చి, కానీ 3 అంగుళాల ముళ్ళు నెత్తి మీద పెట్టి కొడితే రక్తం చివ్వున చిందిందండి. ముఖం మీద ఉమ్మేశారు, చేతులు ఎరగట్టి పెట్టారు, తుడుచుకోవడానికి కూడా లేదు. అలాంటి స్థితిలో ఆయన అంగీ తీసేసి ఇది ఊదా రంగు వస్త్రాన్ని కట్టి ఆయన్ని తీసుకొచ్చి అక్కడ నిలబెడితే, ఒక రెల్లుని ఇచ్చి, రెల్లు అంటే ఒక దండంలాగా ఇచ్చి అక్కడ తీసుకొచ్చి పిలాతు ముందు నిలబెట్టినప్పుడు పిలాతు గుండె కదిరిపోయింది. చూసిన వాళ్ళు అదిరిపోయారు. కానీ దుష్టులు, అపవాదితో ప్రేరేపించబడ్డ వారికి మరి సరదాగా ఉండింది అది. పిలాతు ఎలాగైనా యేసుప్రభుని విడిపించాలని ఆశపడ్డాడు. పండుగ దినాల్లో ఒక నేరస్తుని విడిపించడానికి అధికారం ఉంది ఆ గవర్నర్కి. బరబ్బా అని ఒక భయంకరమైన బందిపోటు దొంగ, నేషనల్ క్రిమినల్, దేశంలో అంత ఘోరాతి ఘోరమైన ఆ దోషి, బందిపోటు దొంగ, నరహంతకుడు, దుర్మార్గుడు. అతను తీసుకొచ్చి ఒక పక్కన నిలబెట్టి, యేసుప్రభుని ఒక నిలబెట్టి అక్కడ యూదులను అడిగాడు, ఎవరిని విడిపించాలని మీరు అడుగుతున్నారు?
మీరు దేవుడు, ప్రభువు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు అని చెప్పే క్రీస్తా, లేక ఇదిగో ఈ బందిపోటు దొంగ అంటే జనులందరూ కేకేశారంట. ఏమని? మాకు బరబ్బే కావాలి, మాకు బరబ్బే కావాలి. అయితే యేసుని ఏం చేయమంటారు? సిలువేయండి, సిలువేయండి అని ఏకకంఠముతో వారు కేకలు వేసినప్పుడు సిలువ శిక్షకు అప్పగించాడు. ఆశ్చర్యం కదండి. తప్పు లేనివాడు, పాపం లేదని చెప్పిన పిలాతే, ఏ దోషము నాకు కనపడలేదని చెప్పిన పిలాతే సిలువ శిక్షను, కొరడా శిక్షను కూడా విధించాడు. ఇది ఒక ఆశ్చర్యం. ఆ సిలువ మీద వేలాడుతున్నప్పుడు పిచ్చోళ్ళు అయిపోతారంట మనుషులు. ఆ బాధ తట్టుకోలేక ఎర్రటి ఎండలో ఊరు వెలుపట ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ ఒళ్ళంతా రక్తం ఎండిపోయి ఉన్నప్పుడు, డిహైడ్రేట్ అయిపోయి ఉన్నప్పుడు అరుస్తూ పిచ్చికాకలు బూతులు తిరుగుతారంట. కానీ యేసుప్రభు ప్రశాంతంగా ఉండడం చూసినప్పుడు ఆశ్చర్యపడ్డాడు. ఆ శతాధిపతి చూసి ఆశ్చర్యపడుతున్నాడు. తండ్రి, వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్న మాట విన్నప్పుడు పక్కనున్న నేరస్తుడి హృదయం కదిలిపోయింది. ఆ డొక్కలో పొడిచినప్పుడు ఈయన బ్రతికున్నాడు చూద్దామని డొక్కలో పొడిస్తే రక్తము నీరు కారినప్పుడు శతాధిపతి ఏమన్నాడు తెలుసా అండి? అన్యుడు, రోమన్, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. ఇంకా మరేంటండి? ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుడని, మనల్ని విమోచించిన కొరకు వచ్చి ఉన్నాడని. ఆయన మరణం ఒక ఆశ్చర్యం, ఆయన జననం ఒక ఆశ్చర్యం. మరణిస్తే అందరూ మరణిస్తాం, కానీ మరణించిన దేవుడు కాదు. 3వ దినాన మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. ఒకే సమాధి లోకంలో ఖాళీగా ఉంది, అది యేసుక్రీస్తు సమాధి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా హృదయాలలో ఎంత గొప్ప త్యాగాన్ని చేసిన యేసయ్య, నన్ను సృష్టించిన సృష్టికర్త, నేను పుట్టకముందే నా కొరకు యాగమై సిలువలో పాపక్షమాపణ సిద్ధపరిచిన రక్షణకర్త, త్వరలో రాజుగా రాబోతున్న సర్వాధికారి నా యేసయ్య అన్నది నేను గుర్తించుటకు మా జీవితాలు నీకు అప్పగించుకొని ఈ గొప్ప యేసును ఎరగని వారికి నీ ప్రేమను పంచాలనే ఆశ, నీ రక్షణ సువార్తను ప్రకటించాలనే ఆసక్తి మా ఒక్కొక్కరికి దయచేయ. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.